తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. కాసేపట్లో రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపరచబోతున్నారు. టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు హవాలా వ్యాపారులు కొంతమంది ప్రముఖుల్ని అక్రమంగా నిర్బంధించినట్లు నిర్ధారించారు. రాధాకిషన్ రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టు మల్లును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. గట్టు మల్లు గతంలో ఎస్ఐబిలో సీఐగా పనిచేశారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాధాకిషన్ ఆదేశాలతోనే పనిచేశారని గట్టు మల్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతనను అరెస్ట్ చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వ మారాక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. చంచల్గూడ జైల్లో ఉన్న భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోలీసులు వారం పాటు కస్టడీ కోరగా న్యాయమూర్తి 5 రోజులకు అనుమతించారు. వారిద్దరినీ ఇవాల్టి నుంచి మంగళవారం వరకు పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా నిన్న రాధాకిషన్ అంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును అయితే మాత్రం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి కొద్ది నిమిషాల క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాలిడే కావడంతో న్యాయమూర్తి ఇంటి ముందు ప్రవేశపెట్టి అక్కడి నుండి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు 5 రోజుల పాటు కస్టడీకి ఇప్పటికే నాంపల్లి కోర్టు 2 అడిషనల్ ఎస్పీలను కూడా అనుమతించింది. భుజంగరావుతో పాటు తిరుపతన్న వీరిద్దరిని కూడా గతంలో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడంతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి 2 అడిషనల్ ఎస్పీలను కూడా మరోసారి విచారణ జరపాలంటూ 5 రోజుల కస్టడీకి కావాలని కోరాడు. దీంతో నాంపల్లి కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కొద్ది నిమిషాల క్రితమే వారిని కూడా నాంపల్లి చెంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకొని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. కస్టడీలో భాగంగా న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి. మరోవైపు రాత్రి 8 గంటల వరకు కూడా విచారణ చేసేందుకు అనుమతించారు. కాబట్టి ప్రస్తుతం భుజంగరావు మరోవైపు తిరుపతన్నకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే విచారణ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక రాధాకిషన్ రావుకు సంబంధించి అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ముఖ్యంగా హవాలా వ్యాపారులు, తర్వాత కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేశాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీంతో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు 5 మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయితే మాత్రం 2 అడిషనల్ ఎస్పీస్ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఉగ్రవాదులు కావచ్చు, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించేటువంటి వ్యక్తులు, మరోవైపు నక్సల్స్ ని నిఘా పెట్టాల్సినటువంటి అధికారులు, కేవలం ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నేతలను ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా విన్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తుంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తోటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లన్నీ మూసివేసే ప్రస్తుతం విచారణ కూడా కొనసాగిస్తున్నారు. 5 రోజుల పాటు 2 అడిషనల్ ఎస్పీని కూడా క్వశ్చన్ చేసి విచారణ చేసే అవకాశం అయితే కనపడుతుంది. వీరిద్దరిచ్చేటువంటి సమాచారంతో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే 3 ఇన్స్పెక్టర్లతో పాటు 5 మంది ఎస్ఐలు, ఎస్ఐబిలో పనిచేసినటువంటి సిబ్బందిని కూడా వాళ్ళని విచారణ జరిపి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 1-2 రోజుల్లో వీరిచ్చినటువంటి సమాచారంతో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అధికారుల పాత్రకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళకు ఎవరు అంటే వీళ్ళు వెలుకున్నటువంటి రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల పాత్ర ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజులు ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.